కొలతలతో సహా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. షాల్డర్ వచ్చి నేను 8 పెట్టానండి. అలాగే ఇటు నుండి ఇటు వచ్చి ఎదురు ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చి 3 అంగుళాలు పెట్టాను. ఇటు కూడా 3 అంగుళాలు పెట్టానండి. ఇటు నుండి ఇటు 7 పెట్టానండి. ఇగో సంఖ కూడా మన షోల్డర్ అయితే ఎంత అయితే పెట్టుకున్నామో సంఖ డౌన్ కూడా 8 పెట్టాను. బాడీ లూజ్ వచ్చి 12 అంగుళాలు పెట్టానండి. బాడీ లూజ్ వచ్చి 12 అంగుళాలు పెట్టానండి. ఇక్కడ నుంచి ఇక్కడ కట్స్కే 14 అంగుళాలు పెట్టాను. మొత్తం టోటల్ పొడవు వచ్చి 35 అంగుళాలు పెట్టాను. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఒకసారి. మన బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ మనం కాలర్ నెక్ కాబట్టి దీనికి నేను 1 అంగుళమే తగ్గించాను. ఈ అంగుళం తగ్గించి ఇలా తీసుకున్నానండి. అలాగే మన సంఖ్యకి కరువు కొద్దిగా దించానండి. ఒక హాఫ్ ఇంచు కాడికి తగ్గించానండి. మనం ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా? మరొకసారి చెప్తాను చూడండి. షోల్డర్ వచ్చి 8 పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చి 3 పెట్టానండి. సంఖ వచ్చి 8 పెట్టానండి. బాడీ లూజ్ వచ్చి 12 అంగుళాలు పెట్టానండి. సంఖ డౌన్ వచ్చి 14 పెట్టానండి. కట్స్ కడికి మొత్తం టోటల్ కూడా వచ్చి 35 అంగుళాలు పెట్టాను. మీకు అర్థమైందా? ఓకే.